షాక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీమేక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి మిస్టర్ బచ్చన్ చిత్రంతో పెద్ద షాకే తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందు మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడి ప్రెస్ మీట్లలో జర్నలిస్టులపై పంచులు పేల్చి డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే చేయటం చాలా కష్టమని గొప్పలు చెప్పిన హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో విమర్శల పాలయ్యాడు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. హరీష్ శంకర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని టపాసులు పేల్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. విడుదల తర్వాత ఈ రీమేక్ ఎన్ని రిపేర్లు చేసినా మిస్టర్ బచ్చన్ అచ్చా హై అని మాత్రం అనలేకపోతున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు హరీష్ శంకర్ ఇంటర్వ్యూలలో ఇచ్చిన బిల్డప్ చూసి చాలానే ఊహించుకున్నారు. కానీ ఆయన సినిమాలో కంటే ప్రెస్ మీట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని తేలిపోయింది ఈ సినిమా రిజల్ట్తో. దాంతో హరీష్ శంకర్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ దావత్ ఇంటర్వ్యూలో అరియానాతో మిస్టర్ బచ్చన్ ముచ్చట్లను చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత నన్ను ఎక్కడికైనా వెళ్ళిపో, దాక్కో, ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తాను? సినిమా ఇండస్ట్రీ వదిలేసి నన్ను ఎవరూ బలవంతంగా ఇక్కడికి తీసుకుని రాలేదు. నా ఇష్టంతో నేను వచ్చాను అంటూ ట్రోలర్స్కి గట్టి కౌంటరే ఇచ్చారు హరీష్ శంకర్. ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుడు ఉంటాడా అంటూ తనని తాను సమర్థించుకుంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ బుడ్డోడు డైలాగ్పై కూడా ఓపెన్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ని బుడ్డోడు అంటూ ట్రోలింగ్ చేస్తున్న రోజులవి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ చేసిన అటర్ ఫ్లాప్ మూవీ రామయ్య వస్తావయ్య. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ని బుడ్డోడంటూ ట్రోల్ చేస్తున్న వాళ్లకి గట్టి తన మాస్ డైలాగ్లతో గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవడు పడితే ఆడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా, అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానైనా అయి ఉండాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ బాగా వైరల్ అయ్యింది అప్పట్లో. సినిమా నిరాశపరిచినా ఈ డైలాగ్ మాత్రం బాగా పేలింది. అయితే ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సి వచ్చిందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. నా కథ ఫస్ట్ ఓకే చేసిన స్టార్ హీరో ఎన్టీఆర్ గారు. నేను ఆయన్ని టైగర్ అని పిలుస్తూ ఉంటా. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చేవి. బుడ్డోడి సినిమా ఎప్పుడు తీస్తున్నావు, బుడ్డోడి సినిమా ఎప్పుడు వస్తుందని కామెంట్ చేసేవారు. ఎన్టీఆర్ని బుడ్డోడు అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఆ కోపంలో నుంచి వచ్చిందే ఆ డైలాగ్ అంటూ 2013లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాలోని బుడ్డోడి డైలాగ్ గురించి చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.